భీమిలి నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ మధ్య రమేష్ గారు సపోర్ట్ మాట్లాడినట్టుగా వారితో పాటు వారి అనుచరులు కూడా జాయిన్ అవుతున్నారు. వారందరూ కూడా ముందు వస్తున్నారు. సత్యగా మీరు వచ్చాండి కాంట్రిబ్యూషన్ మంచిగా రాలేదు ఎదురుంటే కొద్దిగా సైడ్ ఇచ్చారు. సన్యాసరావు గారు శేఖర్ అయిపోయినా రమణ గారు మంచి రమణ గారు శివాజీ గారు మనోళ్ళ గారు దేనివాళ్ళు రమేష్ మీరు కండవా వేసుకోండి సార్. అలాగే అలాగే చూడాలి చూడాలి. చాలామంది నాయకులు భీమిలి నియోజకవర్గ నాయకులందరూ కూడా చేరారు. ముఖ్యంగా మధ్య రమేష్ గారు వారి బీజేపీ కో కన్వీనర్ నియోజకవర్గానికి, వారు ఎల్లాజీ గారు 4th వార్డు ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ పార్టీ, అలాగే మన సెల్లపాలు సర్పంచి మన అప్పలరాజు గారు, ఇలా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు ప్రెసిడెంట్స్, అలాగే కన్వీనర్స్, వీళ్ళందరూ కూడా ఈ 10 రోజుల్లోనే సుమారు 20 మందికి పైగా జాయిన్ అయ్యారు. అంటే ఒక ప్రపంచంలాగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాష్ట్ర విభజన హామీలు సాధించడంలో కానీ, లేకపోతే కొన్ని వర్గాలకే ప్రయోజనం చేకూర్చడం కానీ, సామాజికంగా ఆర్థికంగా, మరి మిగిలిన వర్గాలు నిర్లక్ష్యం చేయడం కానీ. రండి దాస్ గారు, మరి దాస్ గారు కూడా మొన్న జగన్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. మరి ఈ రోజున ఏంటంటే ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, ఒక విషపూరిత ప్రచారం చేస్తుంది. వాళ్లే ఓట్లు తీసేస్తున్నారు, తీసేసి మేము ఓట్లు తీసేసామని చెప్తున్నారు. అసలు అధికారంలో ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుందా, ప్రతిపక్షంలో సాధ్యమవుతుందా? ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. మరి ఇది మంచి పద్ధతి కాదు. ఇది 40 సంవత్సరాల అనుభవం రాజకీయంగా ఉపయోగిస్తున్నారు కానీ ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించట్లేదు. చాలా ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో అయితే ప్రతి వాళ్ళకే ఫోన్ చేయటం, ప్రలోభాలకు గురి చేయటం, లేకపోతే బెదిరింపులకు గురి చేయటం గత 5 సంవత్సరాలు జరుగుతుంది. మరి భీమిలి నియోజకవర్గంలో ఈ రోజున అవినీతిలోనే అగ్రస్థానంలో ఉంది.
ప్రతిదానికి లంచం 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 లంచం. ఒక రోడ్డు వేయాలంటే లంచం, ఒక నీరు చెట్లు లంచం, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కూడా లంచం, ఏదైనా నామినేటెడ్ పోస్ట్ చేయాలంటే లంచం, ప్రతిదానికి అనమాట. ఇది మేము చెప్పడం కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున ప్రజలు చాలా అసహనంతో అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనేది భీముల నుంచి మొదలవుతుంది. మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు జారిపోకుండా ఉండడానికి నా మీద వ్యక్తిగతంగా అభిమానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది సిద్ధంగా ఉంటే ఈ మధ్యన లోకేష్ గారు జాయిన్ అవుతున్నారు, లోకేష్ గారు పోటీ చేస్తారని చెప్తున్నారు. మరి అంటే ఆ రకంగా ఒక విషపూరిత ప్రచారం చేయటం. తర్వాత చాలా గ్రామాలు తిరిగాం, చాలా వార్డులు తిరిగాం. ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఒక్కసారి కూడా వచ్చిన పాపన పోలేదు అనేది తీవ్రమైన అసంతృప్తి. మరి మొన్న మధురవాడలో తిరిగితే విశాఖపట్నం స్మార్ట్ సిటీ చేసాం, అంత డెవలప్ చేసాం, ఇంత డెవలప్ చేసామని చెప్తున్నారు. శానిటేషన్ కూడా అధ్వానంగా ఉంది మార్కెట్లో, ఒక పక్కన దోమలో. మరి ఇప్పుడు గుర్తుకొచ్చారు నగరాలు వాళ్ళకి ఏదో కార్పొరేషన్ వేయాలని. మన నగరాలను బీసీలో చేర్పించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బీసీడీలో చేర్పించింది. ఆ సంగతి ఎప్పుడు గుర్తుంటుంది. అలాగే ఫిషర్మెన్ని ఎస్టీలో చేర్పిస్తా ఉన్నారు, తెలుగుదేశం ఏం చేర్పించలేదు. ఇలా అందరినీ మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ కబుర్లు చెప్పి మళ్ళీ ఏదో ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆయన సీనియర్ నాయకుడని ఆనాడు మనందరం అవకాశం ఇచ్చాం చంద్రబాబు గారికి. కానీ ఆయన ఎక్కడా కూడా ఒక స్థిరమైన విధానం లేకుండా ముందుగా ప్రత్యేక హోదా కావాలని, తర్వాత ఏమో ప్యాకేజ్ అని, వాళ్ళు 18,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తామంటే తీసుకోకుండా మళ్ళీ హోదా అని. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు హోదా సెంటిమెంట్ ప్రజల్లో బలం తీసుకెళ్లారు. మరి ఈ రోజుకి ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆయన మొట్టమొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టం అంశాలు కానీ. అలాగే ఎంపీలతో కూడా రాజీనామా చేయించారు. ఆ ఎంపీలతో రాజీనామా చేయించినప్పుడు కూడా నేను రాజీనామా చేద్దామని చెప్పాను. కానీ మన మాట వినకుండా పార్లమెంట్లో ఉండి పోరాడాలని చెప్పారు. పార్లమెంట్లో ఉన్నాం, పోరాడడం, అవిశ్వాసతీర్మానం కూడా పెట్టాం. ఏమొచ్చింది ఆఖరికి మనకేం రాలేదు. ఈ రకంగా అలా విశాఖ రైల్వే జోన్ కావాలని అడిగారు. కానీ ఏ జోన్ ఏ రకంగా కావాలి అనేది ఎప్పుడు కూడా ఆయన ఒక లెటర్లో రాయడం కానీ ఒక రకంగా అడగడం కానీ చేయలేదు. దానికి కూడా అంటే స్పష్టత లేకుండా ఒక అయోమయంతో మనం ఈ కేంద్రం మీద పోరాటం చెప్పి మన వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి చేయడం మంచి పద్ధతి కాదు. ఆయన యొక్క ప్రభుత్వ వైఫల్యాలు, ఆయన యొక్క అవినీతి, ఆయన యొక్క లంచగొండితనం, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఆయన కానీ మరి దాన్ని తప్పుదో పట్టించడానికి కేంద్రం మీద పోరాడుతున్నట్టు ఆయన ఇవాళ బిల్డప్ ఇస్తున్నారు. రెండోది, ఆయన పార్టీలోంచి ఎల్లోడిపోయాలంట నేరగాళ్ళు, దొంగలు, ఆయన పార్టీలో చేరేవాళ్ళంతా చాలా మంచివాళ్ళు అని చెప్పటం. అంటే ప్రతిదీ కూడా ఆయన ఫస్ట్ నుంచి ఆయన నైజం అంతే. ముఖ్యమంత్రి గారు ఆయన ఏది కూడా వాస్తవం ఒప్పుకునే ధైర్యం ఉండదానికి. ఈ రోజున మళ్ళీ మనం చెప్పడం కాదు, వాళ్ళు సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్న ఎంపీ దివాకర్ రెడ్డి గారు చెప్పారు 40 మంది ఎమ్మెల్యేలు మార్చకపోతే ప్రభుత్వం అధికారంలోకి రాదు అని. దానికి మీరు ఒప్పుకుంటున్నారా? కనీసం ఒకళ్ళని ఖండనిచ్చారా? అంటే అందరికీ అసంతృప్తి ఉంది. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడలేదు. ఈ రోజున మరి మన నాగజగదీష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, సంతోషం. ఆయన గురించి ఒక 10 సార్లు చెప్పాను నేను. నిన్న కూడా చూశాను గడ్డా శ్రీనివాసరావు ఏదో కాపులు న్యాయం చేస్తారని. ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్నది గ్రంథాలయ సంస్థ చైర్మన్, 5 సంవత్సరాల నుంచి చేయలేకపోయాడు. ఆయన ఏం న్యాయం చేస్తారు కాపులకి? ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాడు. కానీ మళ్ళీ ఆయన ఏదో కాపులకి న్యాయం చేస్తాను, నాయకత్వం వహిస్తాను అని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్న పోస్టు 5 సంవత్సరాలు ఖాళీ పెట్టుకుంటాడు ఎవడన్నా? అది నిలువెత్తు అసమర్థత నిదర్శనం. ఆయన విమర్శించటం, మోడీని విమర్శించటం, కొన్నాళ్ళు పోయినాక ట్రంప్ను కూడా విమర్శిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళ చేతిలో ఉన్న పనులు చేయకుండా, వీళ్ళ చేతిలో ఉన్నాయి, వీళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న పనులు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టడం, మళ్ళీ వీళ్ళు చేసే అరాచకాలకి సాక్షాత్ ఇలా రాష్ట్ర మంత్రే సిట్ వేయాలని కోరటం. ఆ సిట్కి అధికారులు బలైపోయారు. పాపం వీళ్ళు చేసిన పాపాలకి అధికారులు బలయ్యారు. పైన భగవంతుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది. ఈ రోజున మీ చేతిలో అధికారం ఉండవచ్చు, ఈ రోజు మీ చేతిలో డబ్బు ఉండొచ్చు. మరి వీళ్ళు పెద్ద గోల పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తున్నారని. నేను ఎన్నాళ్ళు పార్టీలో ఉంటే ఏనాడు ఇన్స్పెక్షన్ చేయింది. మరి నా కాలేజీల మీద కూడా దాడులు చేసి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు.
చేయనండి, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకి ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కొన్న దమ్ము లేక ఏ కాలేజీ మీద ఇన్స్పెక్షన్ చేయకుండా 3 రోజులు 4 రోజుల నుంచి నా కాలేజీ మీద ఇన్స్పెక్షన్ చేశారు. దానికి నేనేం భయపడేది లేదు. ఎలక్షన్ కోడ్ టీచర్స్ ఎలక్షన్ జరుగుతుంది. టీచర్స్ ఎలక్షన్ జరుగుతున్నా కూడా టీచర్స్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మీకు తెలుసు గవర్నమెంట్ రివ్యూలు కానీ ఇన్స్పెక్షన్ కానీ ఏమీ చేయకూడదు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినా కూడా ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ఎవరు ప్రశ్నించకూడదు. వాళ్ళు ఎంత అవినీతి సంపాదించుకున్నా, ఎంత అవినీతి చేసుకున్నా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. వీళ్ళు మళ్ళీ నీతులు చెప్తున్నారు. మేము మోడీని ప్రశ్నిస్తున్నాం, మా మీద దాడులు చేస్తున్నారని. అంటే వీళ్ళకి ఒక నీతి, మోడీకి ఒక నీతి. వీళ్ళు రాష్ట్రంలో ఎంత అరాచకమైనా చేయొచ్చు. వీళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు, 4 మంత్రి పదవులు వచ్చి 3 ఎంపీలు తీసుకోవచ్చు. ఆ బుట్ట రేణుక గారు ఆవిడ తీసుకున్నారు మొన్న, ఆవిడకి వాళ్ళు టికెట్ లేదు. వాళ్ళు తీసుకున్నారు పేపర్లో. మీరు 23 మంది ఎమ్మెల్యేలు 4 ఇస్తున్నారు, 20 మందిని పక్కన పెట్టాడు, 19 మందిని పక్కన పెట్టాడు అని. అంటే ఈయనకి ఏంటంటే ఏ సమయానికి ఎవరు ఉపయోగపడతారో చూసుకుంటాడు ఆయన, అంతే. ఈజ్ ఏ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ సీఎం. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. డీల్స్ చేయడం బాగా తెలుసు ఆయనకి. ఓ పక్కనేమో ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారి శాలువాలు కప్పుతాడు, ఇక్కడ వచ్చేమో కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని జాయిన్ చేయించుకుంటాడు. మరి అదే రాజకీయం ఆయనకు అర్థం కావట్లే, మాకు అర్థం కావట్లేదు ప్రజలకి. అంటే ఆయనకి తన మన అని భేదం ఉండదు. ఆయనకి అవసరమైతే ఎవరినైనా ఎత్తుకుంటాడు పైకి, ఆయనకు అవసరం లేకపోతే ఎవరైనా తొక్కుతాడు ఆయన. అలాంటి పరిపాలన మనకు అవసరం అనేది వర్గంలో అయితే ఈయన అరాచకాలకు అంతు లేకుండా పోయింది. ఆయన ఏమనుకుంటున్నా అంటే శాశ్వతంగా మంత్రిగా ఉంటాను, శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటాను అనుకుంటున్నాడు. ఇంకా ఉండేది 4 రోజులే. తర్వాత ఆయన కూడా ఉండాలి విశాఖపట్నంలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజంలో ప్రజలే దేవుళ్ళు. ప్రజల యొక్క ఓటేస్తేనే మనం ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం. శాశ్వతంగా ఎవరు ఎమ్మెల్యేలు ఉండరో, ఎవరు మంత్రులు ఉండరో. మనకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరిచిన వాళ్ళకి సహాయం చేయాలి. కానీ మనకు అధికారం ఉంది కదా అని భయపెడతాం, దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఎవరు కూడా ఇక్కడ భయపడేది లేదు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 9 సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాలు చేశారు. వాళ్ళ పోరాటాలు జైలుకి వెళ్ళడం కొత్త ఏం కాదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. మన డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు ఆయన కాపుల గురించి. ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్టర్కి ముద్రగడ పద్మనాభం గారి మీద పెట్టినటువంటి కేసు ఎత్తేమని చెప్పండి. ఫస్ట్ ఎలక్షన్స్ ముందు ఏది కాపులు రిజర్వేషన్ ఇస్తూ ఉంటారు, ఎలక్షన్స్ ముందు పంచగ్రామాల సమస్య పరిష్కారం చేస్తూ ఉంటారు. ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎలాగ అవ్వదు. అంటే ప్రజల్ని మభ్య పెట్టడం. ఒక 77 కేసులు పెట్టారు కాపుల మీద, ముద్రగడ పద్మనాభం గారి మీద. మన ఎవరో చెప్తున్నారు, గంటా శ్రీనివాసరావు మంత్రి ఇచ్చాం, నారాయణకు మంత్రి ఇచ్చాం. ఏం మంత్రి ఇచ్చారు? వాళ్ళు బినామీలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే కాపులు మొత్తాన్ని సేవ చేస్తుంటే కాదు. ముద్రగడ పద్మనాభం గారిని ఆయన్ని అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి ఎవరిని కలవనీయకుండా ఒక తీవ్రవాది 40 సంవత్సరాలు అది చూశారు వీళ్ళు. ఆనాడు కూడా చెప్పానండి ముఖ్యమంత్రి గారికి, అది పద్ధతి కాదండి అని డైరెక్ట్ ఆయనకే చెప్పాను. నా మాట ఆలకించలే ఆయన. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఈ కాపు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ దమ్ముంటే ముద్రగడ పద్మనాభం గారి మీద పెట్టి కేసు ఎత్తేమనండి. అప్పుడు కాపుల గురించి మాట్లాడమనండి, మేము ఒప్పుకుంటాం. మరి తప్పనిసరిగా ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారు హత్య జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడితే 89లో చెన్నారెడ్డి గారు రాగానే తీసేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసేస్తారు. తీసేమని మేము అందరం కూడా అడుగుతాం. అడిగే దమ్ము ధైర్యం సత్తా మాకుంది, మీకుందని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు నాయకులందరికీ. కాబట్టి కాపుల గురించి మాట్లాడే ముందు, ప్రజల గురించి మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ, మీరు అంటున్నారు నాకు కులం వంట కడుతున్నారని. కులం వంట కట్టకుండా ఎవరండి ఈ రోజున రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు? ఈ రోజు రాష్ట్రంలో మీరేంటి మాకు పిల్లికి బెచ్చం వేసినట్టు కార్పొరేషన్లు పెట్టి ఇస్తే మేము ఆనందపడాలా? మీకు దమ్ము ధైర్యం ఉండి మీరు అంటున్నారు యనమల రామకృష్ణ గారు మీరు నమ్మిన బంటని ఆయన ముఖ్యమంత్రిని చేయండి అంటే జీవితాంతం మీరే ముఖ్యమంత్రి ఉంటారా? మీ తర్వాత మీ కొడుకు, మీ మనవడు? ఇదేనా మీ ఇదా ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరికమా? జగన్మోహన్ రెడ్డి గారేమో 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి తిరిగి ఆయన ఎలక్షన్లో గెలిచి ప్రజల వద్దకు వచ్చి ప్రజల కోసం పోరాడుతుంటే ఆయన దుర్మార్గుడా, మీరు చేస్తేనే మంచివాళ్ళ? సో ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకా మీ పరిపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉంది.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. మేమేమనుకుంటున్నామంటే వాళ్ళకి దిక్కు చోచక వాళ్ళకి వేరే దారి తెలియక ఆయన పేరు వాడుకుంటున్నారు, ఆయన బలిపోసం చేయడానికి పాపం లోకేష్ గారిని. అదవుతుందా? ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు జారిపోకుండా ఉంటాయి. కాబట్టి ఈ రోజున కార్యకర్తలు కాదండి, భీమిలి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. విసిగి వేసారిపోయారు, వాళ్ళ కార్యకర్తలు కూడా విసిగి వేసారిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నామినేట్ పోస్టులను కూడా డబ్బులు తీసుకున్నారు. ఒకదానికి కాదు, అసలు వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా లేదు కదండి. గంటల గంట దొంగ నడుస్తుంటాడు. మీకు అర్థమైందా? దొంగతనం చేస్తున్నాడే దొంగతనం నడుస్తే ఏంటి, జనం అంతా అమ్మమ్మ దొంగ వచ్చాడని చూస్తుంటారు. అలాగే వాళ్ళ ఓట్లు వాళ్ళు మా ఓట్లు తీపిచ్చి అదే అది. సో ఇప్పుడు అలా ఏంటంటే ఓట్లు తీపిచ్చేది వాళ్ళు, మళ్ళీ మమ్మల్ని బదనాం చేయటం. అంటే మీడియా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏది చెప్పి నమ్ముతారు అనుకుంటున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేతిలో ఏం మీడియా లేదు, కనీసం వాళ్ళ సాక్ష్యం ఉంది. మీడియా కాదు, ప్రజలకు చాలా చైతన్యవంతులు, అన్నీ తెలుసు వాళ్ళకి, మంచి ఏంటో చెడు ఏంటో. కానివ్వండి, అంటే పరాకాష్ట పీక్కెళ్తారు. అంటే ఓట్లు కూడా తీసేసే టైంకి వచ్చారంటే రేపు పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలను బానిసల్లా చూస్తారు వీళ్ళు. ఇప్పటికే చూస్తున్నారు. వీళ్ళకి ఎవరికి ప్రజల్లో కనిపించట్లేదు. వీళ్ళని ఎవరో కూడా ప్రశ్నించకూడదు, వీళ్ళని ఎవరిని కూడా క్వశ్చన్ చేయకూడదు, వీళ్ళకి ఎవరికి కూడా మంచి చెడు చెప్పకూడదు. ఎవరో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకున్నప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివాడు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అవినీతి ప్రశ్నిస్తేనేమో ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం వచ్చి మాట్లాడతారు. కమ్యూనిస్టులు మాట్లాడితే కమ్యూనిస్టులకు ఏమో అసలు ఓటు లేదు, కమ్యూనిస్టు గురించి తిడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అంటారు. అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, రాచరికం. ప్రజాస్వామ్యం లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్య విలువలు అసలు పోయినాయి పూర్తిగా. ఆయన ఏంటంటే రోజు ఆయన ఒకటే ఎజెండా ఆయనకి, ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉండకూడదు, ఉంటే అందరూ కూడా నాకు బానిసల్లో ఉండాలి, నేను చెప్పిందే వినాలి. ఎవరంటే నేను పెన్షన్ జగన్మోహన్ గారు వస్తే నవరత్నాలు ఇస్తానని చెప్పి, మరి ఎంత సీనియర్ నాయకుడు ఈ 5 సంవత్సరాలు ఎందుకు చేయాలి 2000 పెన్షన్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ వస్తే 2000 ఇస్తారని ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది, 108 సీట్లు వస్తాయని కంగారు పడిపోయి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, పెన్షన్ 2000 ఇస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తున్నారు, పెన్షన్ 3000 ఇవ్వమనండి. ఇలా అంటే చాలా మనిషి దీంట్లో ఉన్నాడు, అయోమయంలో ఉన్నాడు, ఒక అనిశ్చిత స్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చేయాలో అర్థం కాదు. సెగ్మెంట్లో తొలగించిన ఓట్లకు సంబంధించి ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ స్పందిస్తే కలెక్టర్ మరి మంచిది, లేకపోతే మరి అమరావతికి చేస్తాం, అక్కడ స్పందించకపోతే ఢిల్లీలో కూడా చేస్తాం. తప్పనిసరిగా ఎలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఓకే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.